ఎంత కరెక్ట్ చెప్పాలా? నాకు కొంచెం కాటన్ పెట్టుకున్నారండి చెవుల్లో, కొంచెం గట్టిగా చెప్పాలి. 3 గంటల సేపు. 3 గంటలలో మనం కరెక్ట్గా దేవుని సంఘంలో ఉంటున్నామా? కరెక్ట్గా దేవుని వాక్యాన్ని వింటున్నామా? కరెక్ట్గా దేవుని యొక్క పరీక్షలో మనం మెయింటైన్ అంటున్నామా? ఆ 3 గంటల్లో కూడా మనకి ఎన్నో ఆలోచనలు, ఎన్నో పరిమితమైన పనుల గురించి ఆలోచనలు, లేదా ఇంటి గురించి ఆలోచన, లేదా వంట గురించి ఆలోచన, దాని గురించి ఆలోచిస్తుంటాం. కానీ 3 గంటల సేపు మనం సంఘములో ఉండలేకపోతే పరలోకంలో చనిపోయిన తర్వాత అక్కడ ఉంటామని గ్యారెంటీ. We don't spend 2-3 hours at church. After your death go to paradise. How to spend your lifelong time? అక్కడ నీ జీవితం ఎంతో అక్కడ నిలబెడతావు. అందుకనే వాక్యం పైన మన జీవితాన్ని కట్టుకోవాలనేది. అందుకనే దేవునికి, మీరు మనుషులకు భయపడవద్దండి, దేవునికి భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి. దేవునికి నా పెద్దవారి లోకంలో ఎవరు లేరు, దేవునికి నమ్మించిన వారి లోకంలో ఎవరు లేరు. బట్ దేవుని వాక్యానికి మా శ్రద్ధ కలిగి జీవిస్తే నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? తెలుసా? ఐతుక్కులా జీవితం అయిపోతుంది. ఎందుకంటే ఎంతోమంది తెలుసు ఐతుక్కు గురించి ఎంతమంది తెలుసు? నేను ఐతుక్కు గురించి చెప్పాను కదా. ఐతుక్కు ఏమై అయ్యాడంత, ఎందులో అశ్రద్ధ కలిగి ఉన్నాడు ఐతుక్కు. ఐతుక్కు గురించి తెలుదా మనకి? సండే స్కూల్లో చెప్పుకుంటారు, తర్వాత కొన్ని ప్రసంగాలు కూడా వాడతారు. ఒక అపోస్తులుడు నగరం గుండా వెళ్తుండగా నగరం తిరుగుతున్నప్పుడు ఆయన వాక్యాన్ని గంభీరంగా బోధిస్తున్నాడు. ఏంటంటే దేవుని సువార్తను, యేసుక్రీస్తు ప్రభుకు రెండో రాకడ గురించి, యేసుక్రీస్తు ప్రభుకు మరణం గురించి బహిరంగంగా ఆయన ప్రకటిస్తా ఉంటే ఆ ప్రకటన వింటున్న అనేక మంది జనము ఆ యొక్క అపోస్తులైన ఒక వ్యక్తిని చూస్తూ వాక్యాన్ని వింటున్నారు. కానీ మేడ గదిలో ఒక కిటికీలో ఒక వ్యక్తి కూర్చున్నాడు, యవనస్తుడు. ఎవరంటైనా ముసలివాడు కాదు, లేదా కుంటివాడు కాదు, గుడ్డివాడు కాదు, మూగివాడు కాదు, కళ్ళు లేనివాడు కాదు, ఎవరు కాదు, యవనస్తుడు. మంచిగా ఉన్న యవనస్తుడు ఎక్కడ కూర్చుంటున్నాడు? వాక్యాన్ని మేడ గదిలో కిటికీ మధ్యలో కూర్చొని వాక్యం అంటే కిటికీ మీద కూర్చొని కొద్దిగా ఎక్కడ వింటున్నాడు? ఆ అపోస్తుడు అంటే పౌలు అనే అపోస్తుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఆ వాక్యానికి చెవి పెట్టాడంట. మరొక పక్క ఇంటిలోనికి చెవి పెట్టాడంట, లోకం వైపు చెవి పెట్టాడంట. ఇలా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉంటే ఈ వ్యక్తికి ఏమొచ్చింది? మేడ గదిలో పైన కూర్చొని కిటికీలో ఏమొచ్చిందంట? నిద్ర వచ్చేసింది. నిద్ర వచ్చి ఆ తూక్కుంటూ ఏమైపోయి కిందికి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఒక వ్యక్తి జీవితం ఏమైపోయిందంట? మరణించాడు. మరణించాడు. అప్పుడు ఆ వాక్యాన్ని బోధిస్తున్న అపోస్తులు వచ్చి ఆ వ్యక్తికి యేసయ్య నామములో మరలా జీవాన్నిస్తే లేచి కూర్చున్నాడు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటి తెలుసా? నీవు దేవుని వాక్యానికి ఇస్తే నీ జీవితం నిలబడుతుంది. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకటి, నువ్వు వెచ్చగా ఉండు, చల్లగా ఉండు. రెండు వెచ్చగా మాత్రము ఉండవద్దు. ఇది నీ లైఫ్ అని అనుకుంటున్నావు, కానీ నీ లైఫ్ ని క్రియేట్ చేసిన వాడు నువ్వు మర్చిపోతున్నావు. ఏంటండి? నీ లైఫ్ ని క్రియేట్ చేసిన వాడు నిన్ను మర్చిపోతున్నావు. నీ లైఫ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. హల్లెలూయా. ఓకే, ఈరోజు దేవుని వాక్యం మనం చూసుకుందాం. ఇఫ్ యు ఆర్ హర్టింగ్ రైట్ నౌ, మీరందరూ ఈరోజు బాధ కలిగి ఉంటున్నారా? బాధ అంటే ఏంటి? నొప్పి. కరెక్ట్నా? పెయిన్. ఇంగ్లీష్లో ఏమంటారండి? పెయిన్. పెయిన్ స్పెల్లింగ్ చెప్పుదాం. ఎవరైనా వస్తా? పెయిన్ స్పెల్లింగ్ PAIN. ఈ 4 లెటర్స్ నుంచి మనం రోజు వాక్యం తీసుకుంటున్నాం. ఏంటంటే నొప్పి అనే దానిపైన వాక్యాన్ని మనం బోధిస్తున్నాం. P అంటే ఏంటి? ప్రేయర్. ఏంటండి? P అంటే ప్రేయర్. ఏ అంటే ఆన్సర్. మీకు ఎందుకు ఆన్సర్ అంటే ఏంటి? లంగర్ అంటారు కదా, ఈ పడవుల్ని తీసుకొని వెళ్ళకపోయేటప్పుడు ఒడ్డున వేసి లాక్తారు.
లంగర్ అంటే తెలుసా? లంగరు, లంగరు గురించి యాక్షన్. తర్వాత ఇన్ ఏంటిమా? ఏంటంటే తెలుసు కదా, లోపల. ఓకే, ఎన్ అంటే నెవర్, బాగా అర్థం చేసుకోండి. పి అంటే ప్రేయర్, ఎన్ అంటే ఆన్సర్, ఎన్ అంటే సరే, ఐ అంటే ఇన్, ఎన్ అంటే నెవర్. ఓకే, పీకి వాక్య సందేశం చూసుకుందాం. జెరమియా, ఎర్మియా, ఇన్ ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 33 verses 3. ఎర్మియా రాసిన పుస్తకం 33వ అధ్యాయం 3వ వచనం. ఎర్మియా బరద పుస్తక 33వ అధ్యాయం 3వ వచనం. అందరికి కంఠస్థమైన వాక్యం, ఒక వాక్యం. మనలో కొంతమంది కంఠస్థం కావాలంట ఒక వాక్యం. నాకు మొరపెట్టడి, ఎవరిస్తారంటే ఉత్తరము. ఏం చేయాలి? మనం పెయిన్ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలా? ప్రేయర్ చేయాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడాన్ని తండ్రి, సమాధానకర్త, రక్షణకర్త, నీ యొక్క మహాపరిశుద్ధను బట్టి చూస్తున్న కీర్తిస్తున్నాం ప్రభువా. ప్రభా, చదవబడిన వాక్యంతో నాతో మాతో అందరితో మేము మాట్లాడము ప్రభువా. ఈ యొక్క సందేశం ద్వారా తమ హృదయాల మొత్తాన్ని మార్చుకొని సరళ తండ్రి, మరింతగా తండ్రి వరక మనసును మొత్తాన్ని, శరీరం మొత్తాన్ని, ఆత్మను, ప్రాణం మొత్తాన్ని బలపరుచుకునే భాగ్యం దయచేయండి ప్రభు. వాక్యమైన దేవుడు మీరు మొత్తాన్ని, వాక్యంతో మాట్లాడే దేవుడు మీరు మా ప్రభువా. వాక్యానుసారాన్ని జీవితాన్ని అనుసరించేటట్టు మా ప్రభు మా జీవితాన్ని సిద్ధపరచండి. ఈ వాక్యం మొత్తాన్ని ఎక్కడ కూడా వదిలిపెట్టక మొత్తాన్ని మా జీవితాలు మొత్తం అమలు చేసుకునే దాని ప్రకారం జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుడు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓకే, నేను త్వరగా ముగించేస్తాను, నేను ఎక్కువ సమయం చూసుకొని. పి అనగా ప్రార్థన, అంటే మన తెలుగు భాషలో ప్రేయర్. పి ఏంటంట? ప్రేయర్. యెరెమీయా రాసిన పుస్తకములో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు ఒక యెరెమీయాకు ఇస్తున్న జవాబు ఏంటంటే 33వ వచనంలో ఏమిస్తానంట, నాకు నీవు మొరపెట్టము, నేను నీకేమిస్తాను? ఉత్తరం ఇస్తాను. మనకు బాధ కలుగుతున్న సమయంలో, మనకి అనేకమైన శ్రమలు వస్తున్న సమయంలో, మనకు అనేకమైన ఇబ్బందులు వస్తున్న సమయంలో, అనేకమైన శోధనలు వస్తున్న సమయంలో, అనేకమైన చెడు మార్గంలో జీవిస్తున్న సమయంలో మనం ఏం చేయాలంట? మొట్టమొదటిగా ప్రేయర్ జరిగించాలి. ఏం చేయాలంట? ప్రేయర్ చేయాలి. క్రైస్తవులైన మనము ఈ యొక్క జీవితాన్ని జీవిస్తుంటున్నాం. మనము ఎంతగా ప్రేయర్ చేస్తుంటున్నాం, ఎంత సమయంలో మనం ప్రేయర్ చేస్తుంటున్నాం, ఏ సమయంలో మనం ప్రార్థించే వారుగా ఉంటున్నాం, ఏ సమయంలో మనం దేవునికి సమయాన్ని ఇచ్చే వారుగా ఉంటున్నాం. దేవుడికి మనం ప్రేయర్ యొక్క సమయాన్ని ఇచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చాలంటున్నాక, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. ఎవరికి మొరపెట్టాలంట? ఎవరికండి? మనుషులకు పెడితే నీ మొరను ఆలకిస్తారు, కానీ దాన్ని తీర్చలేరు. మనుషులు ఎదుట నీ బాధలు చెప్పుకుంటూ తీర్చగలుగుతారా? మనుషులు ఎదుట నీ సమస్యలు చెప్తూ తీర్చగలుగుతారా? మనుషులు ఎదుట నీ జీవితంలో ఉన్న అనేక కోల్పనలను చెప్తే వాళ్ళకి తీర్చగలుగుతారా? ఏ ఒక్కరు కూడా నీ జీవితాన్ని మార్చలేరు. కానీ యేసుక్రీస్తు ప్రభు అంటున్నట్ట, నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇంకా ఆదికాండం ఉత్తరాంధ్ర స్తోత్రం చూసుకుంటాం కదా, అడుగుడి. మనం అడిగేవారమే కాదు, ఫస్ట్ ఏం అడగలో మనకి తెలియదు, ఏం అడుగుతున్నామో తెలియదు, ఏం మాట్లాడుతున్నామో తెలియదు. అడుగుతున్నాం కానీ వ్యర్థమైన దాన్ని అడుగుతున్నాం. ఎంతమంది మనం లేచిన వెంటనే, అయ్యా నాకు ఈరోజు ఈ యొక్క ఉదయాన్ని చూడడానికి జీవాన్ని ఇచ్చాము, అందరిని బట్టి స్తోత్రం అని ఇక్కడ మనం ప్రార్థన చేస్తాం. ఇదివరకు మనం లక్ష్యంగా ఉంటున్నామని, అంటే బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనం, ప్రభువా ఇప్పుడు మా జీవితంలో మీరు బాప్తిజం తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా జీవితంలో కొత్త తరాన్ని తీసుకొస్తామని చెప్పి ఎంతోమంది ప్రార్థన చేస్తున్నాం. మనం ప్రార్థించేవారు ఉంటారు, ప్రేయర్ చేసే వ్యక్తులు కనపడాలి. ప్రతి విషయంలో ఎలా వేళలో మనం ప్రార్థన చేయాలి, ప్రతి విషయానికి మనం ప్రార్థన చేయాలి. సంతోషం కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, దుఃఖము కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. అనేక విషయాలు మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించడానికి ఇష్టపడుతుంది, మనము ప్రార్థించడానికి ఇష్టపడము, మోకరించడానికి ఇష్టపడము, దేవుని ఎదుట సంఘంలో కూర్చోడానికి ఇష్టపడము, దేవుని ప్రార్థించడానికి ఇష్టపడము, దేవునికి ఆరాధనకి ఇష్టపడము, దేవునికి వర్షించడానికి ఇష్టపడము. అందుకని దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు నొప్పి కలుగుతున్న సమయంలో, నీకు బాధ వస్తున్న సమయంలో, నువ్వు హర్ట్ అయిన సమయంలో మొట్టమొదటిగా ఏం చేయాలంట?
వారి పైన సనగడము కానీ, లేదా వాళ్ళ పైన అలగడము కానీ, లేదా వారి ఇలా అన్నారని చెప్పి బాధపడకపోవడం కన్నా కానీ నువ్వు ఏం చేయాలంట? నీ దేవుని ఎదుట నువ్వు ఏం చేయాలా? మొర పెట్టాలి. ఏంటండి? మొర పెట్టాలి. మనం మొర పెడితే దేవుడు ఇచ్చేవాడై ఉంటున్నాడు, దేవుడు అనుగ్రహించేవాడై ఉంటున్నాడు, దేవుడు సమస్తాన్ని కలుగు చేయించుకుంటున్నాడు. ఒకనొక సమయంలో ఇద్దరు తల్లిదండ్రులకి ఎంతో ఇష్టమైన కొడుకు పుట్టాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత వారికి కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత ఎంతో అల్లారముద్దిగా వాడిని పెంచుకుంటున్నారు, దేవుని ఎంతో విశ్వాసంలో పెంచుతున్నారు. అయితే కొన్ని రోజులైన తర్వాత పిల్లవాడికి తెలియదు, జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం పోతుందని చెప్పేసి వాళ్ళు ఊటినే ఉన్నారు. పోలేకపోతే వారు ఏం చేశారంట? వైద్యుల దగ్గర డాక్టర్ దగ్గర కూడా చూపించారు. ఆ డాక్టర్ కూడా చికిత్స అందించాడు. కానీ ఫలితం లేకున్నట్టుగా ఒక పిల్లవాడు ఏమయ్యాడండి? చనిపోయాడు. చనిపోయాడు. ఇప్పుడు బంధువులందరూ కూడా వచ్చి అంటున్నారు, ఏమని? మీరు ఏ పాపం చేస్తే, మీరెంత క్రూరంగా బ్రతికితే, మీ మీద ఎన్ని శాపాలు ఉన్నాయి కనుక ఆ పిల్లోడు ఏమైపోయాడు? వాడి మీద పడి చచ్చిపోయాడు. వాళ్ళు హర్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? బాధపరుస్తున్నారు. ఎవరు? లోకమంతా కలిసి ఎవరి మీద వచ్చి బాధపరుస్తున్నారంట? దేవుడు నమ్మిన బిడ్డల మీద బాధపడుతున్నారు. తమ్ముడు మీరు వినాలన్నా? ఏం చేస్తున్నారు? లోకమంతా కలిసి ఆ తల్లిదండ్రుల మీద లేని పోని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళ హృదయం అప్పటికే పగిలిపోయిన హృదయాన్ని, బాధపడుతున్న హృదయాన్ని మరింతగా అగ్గి వేసి, మరింతగా పెట్రోల్ వేసి, మరింతగా చిన్న వేసి ఏం చేశారంటే వాళ్ళంతా అగ్గి అంటిస్తూనే ఉన్నారంటే ఇంకా మనం కూడా అదే చేస్తున్నాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు బాధపడుతూ అందరికి ఇంకా మనం మాట్లాడు. వాళ్ళకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఏంటి ఈ రోజు వచ్చి నేను చూసాను, వాళ్ళు ఉండేది చచ్చిపోతున్నారు. వాళ్ళకి ఏమైపోతుంది హృదయంలో? అంత పెద్దలోకి వచ్చింది నాకు. ఇంకా కొంత మా పొరపాటు వాడు తీర్చిన వాడు వాడు అట్లా ఇదైపోతుందని చెప్పేసి. అంటే మనం లోకంతో పాటు మనం ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? లోకం మనతో ఏం చేస్తుంది? లేనిపోని మాటలకుంటూ మన జీవితాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ యొక్క తల్లిదండ్రులు కూడా లోకమంతా కలిసి వచ్చి పాడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనేక మాటలు తిడుతున్నారు. నీ కొడుకు చనిపోవడం కాదు, మీరే మీ దేవుడు ఏం చేశాడు? అట్లా మాట్లాడుతారు. ఎంతో కృంగిపోయారంటే ఏం చేశారు తెలుసా? నెక్స్ట్ వాళ్ళు మీరు మనుషుల వైపు చూడలేదు, డాక్టర్ వైపు చూడలేదు. డాక్టర్ కూడా చేయలేసిన సమయంలో ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంటిలో కూర్చోబెట్టుకుని దాదాపుగా 3 గంటలు, దాదాపుగా 3 రోజుల పాటు కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. అన్నపానములు పుచ్చుకోలేదు. ఆ ఇంటిలో ఎవరు కూడా లేరు, తల్లి తండ్రి, ఆ శవం మాత్రమే ఉంది. దాని ముందు కూర్చొని 3 రోజుల పాటు కన్నీరు కార్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన ఎలా ఉందంటే, హన్నా ఏ రీతిగా అయితే ప్రార్థించిందో అటువంటి ప్రార్థన అక్కడ కనబడుతుంది. ఏ రీతిగా ప్రార్థన చేస్తుంటే అనేక మంది అనుకున్నారంట ఈ ముగ్గురు కూడా చచ్చిపోయారేమో ఇంటిలో అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు. బయట ఉన్న వాళ్ళంతా కూడా ఏ ఒక వాళ్ళైతే అనుకున్నారో ఆ తల్లిదండ్రులు 3 దినాల పాటు ఇంటిలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా ఏ శవం అయితే అక్కడ పడిందో ఆ శవముకి దేవుడు జీవాన్ని ప్రసాదించాడు. నేను అందుకే చెప్తున్న మాట తెలుసా? ప్రార్థనకు శక్తి ఉంది. అడుగుడి మీకు నేను ఏమిస్తానంట? ఉత్తరమిస్తాను. మనం ప్రార్థించేవారుగా లేవు కాబట్టి మనకు ఉత్తరం ఇవ్వలేదు. మనం ప్రార్థించేవారుగా లేవు కాబట్టి మన జీవితాన్ని సరి చేయడం లేదు దేవుడు. మనం ప్రార్థించేవారుగా లేవు కాబట్టి దేవుడు మన జీవితాన్ని సరైన మార్గం నడిపించకపోతుండదు. మన జీవితాన్ని మనం బాగా చేసుకుంటే మొట్టమొదటి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా కనపడాలా. పేరులో మొదటి అక్షరం పీ కనపడితే ఆ పీకి ఏముందంట? ప్రేయర్. మనకు ప్రయారిటీ ఇవ్వాలా. దేవుని యొక్క ప్రార్థనకి మనము సమయాన్ని ఇవ్వాలా. సెకండ్ ఏం కనపడుతుందా? లంగరు ఎందుకు వేస్తారు చెప్పండి? యాక్చువల్ ఎందుకు వేస్తారు? లాగడానికి, లేదంటే ఒక స్థలంలో సురక్షితంగా ఉండడానికి, ఒక స్థలంలో ఎక్కడ కూడా చెదిరిపోకున్నట్లు ఉండడానికి దాని లంగర్ని వేస్తారు. లంగర్ అంటే తెలుసా? కొండి టైప్ ఉంది కదా, రెండు ఇట్లా బయటకు వచ్చేసిగా ఉంటుంది. ఆ లంగర్ని వేసి ఎక్కడ పడతారు? మీరు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేదా నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి రాడికి దాన్ని కట్టి వదిలిపెట్టింటారు. ఎందుకు వదిలిపెట్టినారు తెలుసా? ఒకవేళ ఆ తాడు ఆ లంగరికి కట్టకపోతే ఆ లంగర్ పడవ ఏమైపోతుందంట? సముద్రంలో కొట్టుకుపోతుంది. తర్వాత అనేకమైన గాలులు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అడవి చేత సముద్రం పడవ కొట్టబడి ఏమైపోతుందంట?
మునిగిపోతుంది. దాని ద్వారా ఇవాళ ఏమి నెక్స్ట్ వేటాడడానికి లేదా ప్రయాణించడానికి ఏ ఒక్క సదుపాయం ఉండదు. కాబట్టి దాన్ని ఏం చేశారంట, కట్టి వేస్తారు. మనం అప్పుడు చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడమ్మా. త్వరగా చదవాలా, మీరు ఆలస్యం చేస్తే నేను ఆలస్యం చేస్తాను. ఏమా మన నిరీక్షణ ఎలా ఉందంట, స్థిరమై ఉండాలంట. ఏంటండి అమ్మ వింటున్నారా? మన నిరీక్షణ ఎలా ఉండాలంట, స్థిరమై ఉన్నప్పుడు మన ఆత్మకు లంగరులాగా ఉంటుందంట. ఏంటి లంగర్ అంటే తెలుసుగా, పట్టుకుంటుంది. బైబిల్లో లంగర్కు ఒక చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ యొక్క స్థానానికి వదిలితే ఏంటంటే అది బలహీనానికి సమానం కాదు, లేదా ఏదో దీనికి గుర్తింపు కాదంట. స్థిరమైన మనసు కలిగిన వారు, ఎవరైతే స్థిరమైన మనసు కలిగింటారో వారు ఆత్మకు లంగరు లాంటి దాన్ని కట్టివేయబడుతుంది. వారి ఆత్మ బలంగా మార్చబడుతుంది. వారు దేవుడిలో బలంగా నిలబడతారు. వారు దేవుడి చేత బలంగా దీవించబడతారు. దేవుడి కోసం వారి జీవితాన్ని ప్రకటించుకుంటారు. హల్లెలూయా. లంగర్కు చాలా ఇంపార్టెన్స్. లంగర్ అనేది భూమి మీద వేసినప్పుడు మాత్రం, లేదా సముద్రంలో కూడా కిందికి దించినప్పుడు అది భూమిలో ఎప్పుడైతే పుచ్చుకుంటుందో పడవ వాటించి పక్కకు కదలదు. ఈనాడు నీ లంగర్ ఏమైందంట, భూమిలో కూర్చొని దేవుడిలో కూర్చుకుంటుందో లేదా లోకంలో కూర్చుకుంటుందో ఒకసారి పరీక్షించుకో. మన నిరీక్షణ స్థిరమైనది. అంటే నిరీక్షణ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ ఆఫ్ నిరీక్షణ? హోప్. మా మీరు సరైన నా పిల్లలను సరైన నిరీక్షణ అంటే ఏంటి? ఏంటండి దేవుని నిరీక్షణ అంటే ఏంటండి? హల్లెలూయా. నిరీక్షణ అనేది మనం ఈ రోజు ఏమై ఉంటున్నామో రేపు ఏమైపోతామో తెలియకుండా మధ్యలోనే దానికోసం ఏదైతే ఎదురు చూస్తామో దాని నిరీక్షణ. హల్లెలూయా. ఈ రోజు మనం ఉంటామో లేదో మనకు తెలియదు, కానీ రేపు మనం ఉంటామని ఒక నమ్మకంతో జీవించడమే నిరీక్షణ. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఒక నిరీక్షణ. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట వేరు. మీరు స్థిరమైన నిరీక్షణ, మనం యేసుక్రీస్తు ప్రభువుని స్థిరమైన నిరీక్షణతో వెంబడిస్తుంటున్నామా? యేసుక్రీస్తు ప్రభువుని స్థిరమైన మనసుతో దేవుని దగ్గరకు వస్తుంటున్నామా? స్థిరమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నామా? స్థిరమైన వ్యక్తిత్వం మనలో కనబడుతుందా? స్థిరమైన దేవుని యొక్క భక్తి మనలో కనబడుతుందా? స్థిరమైన విశ్వాసం మనలో కనబడుతుందా? స్థిరమైన ఆధ్యాత్మికమైన జీవితం అనుభవిస్తుంటున్నామా? ప్రేమైన సహోదరా, ఈ రోజు నీవు స్థిరంగా లేకపోతే నీ జీవితంలో ఏది కూడా నువ్వు కొని తెచ్చుకోలేవు. ఈ యొక్క అబ్రహాము తన జీవితంలో స్థిరమైన మనసును పెట్టుకున్నాడు కనుక తన స్వదేశాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు లోబడి వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడండి? తన సొంత దేశాన్ని విడిచిపెట్టి, సొంత బంధువులను విడిచిపెట్టి స్థిరమైన మనసు దేవుడు పలికిన ఒకే ఒక మాటకి ఆయన స్థిరంగా నిలబడి దేవుని కోసం నిలబడ్డాడు. ఆయన దేవుడు లంగరు వేశాడు. అంటే తన ఆత్మను దేవుడికి పంపించాడు కనుకనే దేవుడు అబ్రహామును దీవించాడు. తన ద్వారా తన కొడుకు ఇస్సాకును దీవించాడు. తన ద్వారా తన మనవడైన యాకోబుని దేవుడు దీవించాడు. ఈనాడు నీవు స్థిరమైన మనసు కలిగి ఉంటున్నావా? నీ ఆత్మకు లంగరును వేసుకుంటున్నావా? నీ ఆత్మ దేవుని ఎందుకు పడి ఉంటుందా? నీ లంగరు అంటే నీ యొక్క ఆత్మకు లంగరు ఏ ఒక్క దాంట్లో పడి ఉంటుందండి. ఈ యొక్క లంగరు ఎప్పుడైతే దేవుడిలో పడి ఉంటాయో అప్పుడు నువ్వు ఎటువంటి శోధనలో ఉన్నా, ఎటువంటి చింతలో ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉంటున్నా, ఎటువంటి రుగ్వేదలో ఉంటున్నా, ఎటువంటి పాపంలో జీవిస్తున్నా దేవుడిని అక్కడి నుంచి తప్పు తీసివేయాలంట. ఎందుకంటే దేవుడి చేతులను పట్టుకొని ఉంటాడు. హల్లెలూయా. మనం దేవుడితో నడుస్తున్నట్లయితే, దేవుడితో మనం జీవిస్తున్నాము, మనకు స్థిరమైన మనసు ఉందా? స్థిరమైన నిరీక్షణ ఉందా? ఈ రోజు చనిపోతాం, రేపు ఎక్కడికి పోతాం ఒక నిరీక్షణ మనకుందా? ఉందామా? చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు అని అంటే ఎప్పటికి కొంతమంది జవాబు ఉండదు. హల్లెలూయా. ఎప్పటికి కొంతమంది
అందులో జవాబు యేసుక్రీస్తు ప్రభువుని నేను నమ్ముకున్నాం. అందరూ నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాం. అందరూ ఇచ్చేసారు కాబట్టి నేను కూడా ఇచ్చేస్తున్నాను. నిరీక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఒకే ఒక దేవుడు. ఏ యొక్క గ్రంథాలు నాకు కనబడలేదు, కానీ క్రైస్తవ గ్రంథాల్లో మాత్రమే ఉంది. ఎందుకంటే మన దేవుడు మనకి నిరీక్షణ. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడు, మళ్ళీ ఎందుకు తిరిగి లేచాడు అనే దానికి సాదృశ్యం నిరీక్షణ. క్రైస్తవులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడుంటారంట? ఎక్కడుంటారండి? ఎక్కడుంటారండి? ఎప్పుడు వస్తున్నాడంట? దేవుడు ఎన్నో రాకడలో వస్తారు. బైబిల్లో జీవమైన మాట ఏంటి తెలుసా? సంతోషించు ఇంటికి వెళ్ళట కంటే మేలు. ఏంటంటే సంతోషించే ఇంటికి వెళ్ళట కంటే దుఃఖించు ఇంటికి వెళ్ళడం ఎంతో మేలు. హల్లెలూయా. ఒకని జన్మదినమ కంటే ఎవరైనా ఈ మాట మాట్లాడతారా? ఏమండి, ఎవరైనా మాట్లాడతారు ఈ మాట? ఒకరి జన్మదినం కంటే మనం ప్రపంచమంతా మడమంటే ఏమవుతుంద దుఃఖాన్ని పాటిస్తుంది, అదొక శోధనలో పాటిస్తుంది, అదొక భయప్రేరితంగా పాటిస్తుంది. మన ఏరియాలో కానీ మన చుట్టుపక్కల కానీ ఎవరైనా మరణిస్తే ఆ ఇంటికి శ్లోకార్పణ జరుగుతుంది. అంతా కూడా ఆ సహకారం కూడా వెళ్ళాం మనం. కరెక్టేనా? ఆ చోటుని ఏమో మనం ఒక విచిత్రంగా చూస్తుంటాం. అదేదో మనకు వచ్చి పట్టేసుకున్నట్లు, లేదా అదేదో మనం ఇచ్చేస్తున్నట్లు, మనం ఏదో ఆ ప్రభుత్వం మనం బ్రతికేస్తూ ఉంటాం. కానీ దేవుని వాక్యం అంటుంది ఏంటంట? ఒకరి జన్మదినము కంటే మరణదినము మేలు, గొప్పది. ఎందుకు తెలుసా? ఎందుకు తెలుసా అండి? వాడు చనిపోయిన తర్వాత దేవునితో ఉంటాడు, వాడు చనిపోయిన తర్వాత దేవునితో జీవిస్తాడు, వాడు చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తాడు. కాబట్టి ఆ నిరీక్షణ మన మీద కాబట్టి మనం ఏం చేస్తాం? వాళ్ళు ధైర్యం వచ్చినారు, భూతంగా వచ్చినారు, అవి వచ్చినారు, ఇవి వచ్చినారు, ఇవన్నీ తీసివేయండి. హల్లెలూయా. మన దేవునితో అందుకే నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. నిరీక్షణ, మనం ఈరోజు చనిపోతే నిరీక్షణ ఎక్కడ ఉంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. మనం పరలోకంలో చేర్చబడుతున్న నిరీక్షణలో కనబడాలి. మూడోది ఏముంటుందంటే అక్కడ ఇన్ ఐకి ఏం కనబడుతుందంట? ఇన్ అంటే ఏమి? నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం మీరు వాక్యం తీసుకుని చెప్పొచ్చు. నేను చెప్పిన వాక్యాన్ని దేవుడు మా పక్షముని ఏం చేస్తాడంట? మీరు ఊరికనే ఉండి చూడుడి, దేవుడు మీ పక్షముని ఏం చేస్తాడు? మనం ప్రార్థించిన తర్వాత స్థిరమైన మనసుతో ప్రేయర్, ఎలా చెప్తా ప్రేయర్ చేసేటప్పుడు స్థిరమైన మనసుతో ఊరికే ఉండి దేవుని దగ్గర ప్రేయర్ చేయాలి. ఏం చేయాలంట? ఊరికనే ఉండి ప్రేయర్ చేయాలంట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ పక్షం నుండి యుద్ధం జరిగిస్తాడు. మనందరికీ బాగా తెలుసు నిర్గమకాండం అంతా. ఎందుకు అట్లా? నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనం ఏం కనబడుతుంది అక్కడ? ఎర్ర సముద్రం కనబడుతుంది. ఎర్ర సముద్రం ఏమైందంట? 2 పాయలుగా చీల్చబడింది. చీల్చిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం ఏమైపోయారంట? ఈ గట్ట నుంచి ఆ గట్టకి వెళ్ళిపోయారు. హల్లెలూయా. వారు ఏం చేశారు? యుద్ధం చేశారా? ఏంటంటే కత్తులు పట్టుకున్నారా, కటాలు పట్టుకున్నారా, ఇలాంటి ఏమో పట్టుకున్నవాళ్ళు ఏమి కూడా పట్టుకోవాలి. ఊరినే ఉండి దేవునికి కార్యం చేశారు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారంట? ఊరికనే ఉండి దేవుని కార్యం చేస్తారు. చూసారు? ఈనాడు నీవు ఊరికనే ఉండి దేవుని కార్యం చేయడానికి ఏం చేయాలంట? దేవుని ఎందుకు ప్రార్థించుకుంటూ స్థిరత్వమైన ఆత్మ నీలో పెట్టుకొని దేవుడు చేసే కార్యం చూడడానికి ఇష్టపడినట్లయితే నీవు కూడా అటువంటి కార్యాన్ని చూడగలరు. అయితే నువ్వు చూస్తున్నావు అన్నటువంటి కార్యాన్ని. ఎప్పుడో ఏ మాట మాట్లాడుతున్నాము. మన ఇంటిలో శోధనలు వచ్చినా, మన కుటుంబంలో శోధన వచ్చినా, మన బ్రతుకులో శోధన, ప్రభువా ఎందుకని ఈ పనులను నాకు, ప్రభువా ఎందుకయ్యా నాకు ఈ వ్యాధులు, ప్రభువా నాకు ఎందుకయ్యే కష్టాలు, నాకే రావాలా, నాకే కలగాల, నాకేం చేయాలి? నేను అంటున్న ఒక మాట ఏంటి తెలుసా? అవన్నీ నీకు వస్తుంటే దేవుని ఇబ్బంది ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని. ఏంటి? అవన్నీ నీకు వస్తున్నాయంటే దేవుని పైన ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడండి. నీ ద్వారా అనేకులకు నీ జీవితాన్ని మాదిరికరంగా మార్చాలని, నీ ద్వారా అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి దేవుడి ప్రేమను నీ ద్వారా ప్రకటపరచాలని చెప్పేసి, నీ ఒక్క లోకానికి సాక్షిగా ఉండాలని చెప్పేసి, శోధన మనుషులు కాక, రోగాలు మనుషులు కాక, బాధలు మనుషులు కాక, ఇబ్బందులు మనుషులు కాక, కుక్కలకి నక్కలకు వస్తాయా? అవి వింటాయేమండి? అతనికి తెలుసా నాకు బాధ వచ్చింది, రోగం వచ్చింది? మనకైనా తెలిసి నొప్పి వస్తే వెళ్ళి ఎవరైనా పరీక్షించుకుంటామంట? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనకి ఒకవేళ అప్పుడు బాధ వస్తే ఎక్కడికి వెళ్తాం? బ్యాంక్ దగ్గరికి వెళ్తాం. మనకు ఒకవేళ బాధ వస్తే ఎక్కడికి చెప్పుకుంటాం? మన పుట్టినీళ్ళు, మెట్టినీళ్ళు, లేదా తో పుట్టిన వారితో బాగా చెప్పుకుంటారు. కుక్కలుగా అదుందా? ఫెలోషిప్ ఉందా? నక్కలకు ఉందా? హల్లెలూయా. చిన్న బాధ తప్పుకోలేము. చిన్న వ్యక్తి ఏమైనా తప్పుకోలేము. తగ్గలేకపోతాము.
హల్లెలూయా. తల్లడిల్లిపోతాం మనం నిరీక్షణ కలిగి చూసేవారు అట్లయితే. మనం ఊరికి ఉండే దేవుని కార్యం చూసేవారమా? ప్రేమ సోడా ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్న మాట్లాడి తెలుసా? అన్ని ప్రేమ టైంలో కూడా మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని విడిచిపెట్టి తిరుగుతూ ఉంటాం, వ్యర్థమైన దానికి సమయం ఇస్తూ ఉంటాం. శోధనలు మనకి వస్తాయి. యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ భూలోకంలో శోధనలు కలిగాయి. యేసు క్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో సాతాను వెంబడించాడు, ఆయన పాడు చేద్దామని చెప్పేసి వెంబడించాడు. కానీ ఆయన కూడా తప్పుకున్నాడు. నీవని నా శోధనలు వస్తే భయపడే వాళ్ళు క్రైస్తవులు కాదు, ఇబ్బందులు వస్తే భయపడే వాళ్ళు క్రైస్తవులు కాదు, అవమానం వస్తే భయపడే వాళ్ళు క్రైస్తవులు కాదు, నిందలు వస్తే భయపడే వాళ్ళు క్రైస్తవులు కాదు. వీటన్నిటిని ఎదిరించే సమర్థుడే క్రైస్తవుడు. వీటన్నిటి మీద పోరాటం చేసేవాడే క్రైస్తవుడు. ఎందుకంటే మన దేవుడు ఆ రీతిగా పోరాడాడు, ఆ రీతిగా జయానందించాడు. మనం నిరీక్షణ లేని వారికి ఉంటున్నాము, లేదా నిరీక్షణ కలిగి ఉంటున్నాము, లేదా దేవుడు చేసే కార్యం చూడడానికి ఇష్టపడుతున్నాం, లేదో ఇంకా మనకు బాధలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చే సమస్యలు అని చెప్పేసి మన జీవితం మనమే పాడు చేసుకుని నాకైతే లేదు. ఇశ్రాయేలు జనాంగం అంతా ఒక్క కడ్డీ కూడా పట్టుకోలే, వీళ్ళు ఒక కడ్డీ, ఒక చిన్న పిండి కూడా పట్టుకోలే వాళ్ళు యుద్ధం చేయడానికి. మోషే ప్రార్థన చేశాడు దేవునికి, అయ్యా నీ ప్రజలు ఏ రీతిగా సాగుతున్నారు, వారి పట్ల నువ్వు వ్యాజ్యపడమని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేశాడు? మోషే నువ్వు భయపడవద్దు, నీ చేతుల్లో దొడ్డకాయ తీసుకుని ఎక్కడ పెట్టుకున్నాడు? సముద్రం వైపు చూపించమన్నప్పుడు వెంటనే ఆ సముద్రం ఇలా అయిపోయిందంట, 2 పాయలు చీల్చబడి నేలంతా ఆరిపోయింది. ఎక్కడ నేల ఆరిపోయి చూసామా? కానీ నేల ఆరిపోయి చూసాం మనం ఎప్పుడన్నా? కానీ నీటిలో నుంచి నీళ్ళు ఎప్పుడన్నా, నేల అంటాం కదా, భూమి ఎప్పుడన్నా ఆరిపోయి చూసామా? మన ఇంటి ముందు నీళ్లు చల్లితేనే ఆరిపోవడానికి మినిమం ఒక అర్ధ గంట పడుతుంది. అటువంటి సముద్రం ఎన్ని సంవత్సరాలు జరుగుతుందో, ఎప్పుడు నుంచి జరుగుతుందో అది. కానీ ఆ సముద్రంలో నీరును దేవుడు ఒక్కసారి చీల్చినప్పుడు వెంటనే ఆ సముద్రం తెలైపోయిందంట, ఎండిన నీళ్ళవలే ఉందంట. మరి నీళ్ళని ఎక్కడికి పోయాయంటే అక్కడ ఉన్న నీళ్ళు కూడా మళ్ళీ ఎక్కడికి పోలేదు. ఎర్ర సముద్రం బాగా చేసినప్పుడు అటు ఒకవైపు గోడ మాదిరి, ఇటువైపు గోడ మారినప్పుడు ఎండిన నీళ్ళవలే ఉందంట. ఎప్పుడైతే ఆ నీళ్ళ వాళ్ళు నడుచుకుంటూ పోయారో వాళ్ళ జీవితాలు సురక్షించబడ్డాయి. దేవుని కార్యంలో కన్నారా చూసి ఆమెకి ఏం చేశారు తెలుసా? యేసు క్రీస్తు ప్రభువుని గణపరచారు, దేవుని గణపరచారు, కీర్తించారు. ఈనాడు మనం చేసే మన క్రియను బట్టి, మనం చేసే ఒక విధానం బట్టి మనం దేవుని కీర్తిస్తాము, గణపరుస్తామో తెలియదు. కానీ మన జీవితాన్ని మనమే గణపరచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఈ పెయిన్ అనే ఒక విషయంలో మనం 3 విషయాలు బాగా తెలుసుకుంటాం. ఒకటి ఏమంట? ప్రార్థించడం మొదలు పెట్టాలా, తర్వాత ఆత్మ నిరీక్షణ మనం కలిగి చేసుకోవాలా, మూడవది ఏమంట? ఆ నిరీక్షణ చేత ఎదురు చూడము చేసుకోవాలి. లాస్ట్ మనం చూసుకుందాం. లాస్ట్ ఏముందంట? నెవర్ అంటే ఎప్పుడు లేదు. నెవర్ అంటే ఏమంట? కీర్తనలు 34వ అధ్యాయం 18వ వచనం. కీర్తనకుడు 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారికి ఏమంట? విరిగిన హృదయానికి దేవుడు ఏమన్నాడంట? ఆస్తాడేవాడంట. హల్లెలూయా. విరిగిన హృదయం అంటే ఏంటి? విరిగిన హృదయం అంటే ఏంటంటే బాధల చేత, కష్టాల చేత, ఇబ్బందుల చేత, సమస్యల చేత, ప్రపంచము చేత తృణీకరించబడి అవమానం పొందుకుని కన్నీరు కార్చుకుంటే ఎవరు లేరని దిక్కు లేక కొట్టుకున్న సమయంలో దేవుడు నీ కోసం ఆశలు అంటే ఏంటి తెలుసా? నీ కోసమైన ఎదురు చూస్తూ ఉన్నాడు, నీ కోసమైన ఎంతగానో తాపత్రయపడుతున్నాడు. కీర్తనకారుడు ద్వారా ఈ మాట మాట్లాడుతుంది. ప్రపంచంలో అందరూ వదిలిపెట్టినప్పుడు దేవుడిని వదిలిపెట్టాడు, దేవుడిని వదిలిపెట్టాడు. ఇంకా కిందికి వస్తే మనం ఏముందా? నలిగిపోయిన వారి జీవితంలో దేవుడు అంట రక్షకుడు. దేవుడిని రక్షించడానికే ఉన్నాడు ఈ లోకం, రక్షిస్తూనే ఉన్నాడు ఎప్పటికీ. మనకి మనం ఏమనుకుంటాం? రక్షణ ఉన్నామో లేదో కూడా అనుకుంటున్నాం కదా. ఎంతమంది
ఏమంటారు, ఊపిరి తీసుకుంటున్నాం మనమందరం కూడా ఊపిరి తీసుకుంటున్నాం కదా, దానిపైన మనం ఫోకస్ పోతుంది ఎప్పుడన్నా. కానీ నేను ఊపిరి తీసుకుంటానా లేదని ఎప్పుడన్నా అనుకుంటాము, అనగం. ఎందుకంటే దానికి చాలా చిన్నది, కానీ దేవుడు నీకు ఊపిరి ఇస్తున్నాడు. ఏంటంటే దేవుడిని రక్షించుకుంటూ వస్తున్నాడు. నువ్వు పోయేటప్పుడు ఈ చోటికి పోతున్నావు కదా అని చెప్పేసి ఆలోచించుకుంటూ పోతావు. కరెక్ట్ సమయాన్ని నువ్వు పోతావు అని చెప్పేసి నీ బండ్లో పెట్టడం అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. కానీ పోయే మార్గం మాత్రం దేవుడిని ఏంటి ఏం పెట్టాడంట, దేవుడితో ఉంచాడు. కాబట్టి నువ్వు సరైన మార్గాన్ని వెళ్తున్నావు, సరైన చోటికి వెళ్తున్నావు. హల్లెలూయా. దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని రక్షించుటకే, విరిగి నలిగిన హృదయాన్ని కాపాడుటకే, విరిగి నలిగిన హృదయం పట్ల తన బాధ్యతను నెరవేర్చడానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు. కనుక ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చాడంటే ఆ గొప్ప వారి కోసం రాలేదు, జ్ఞానవంతుల కోసం రాలేదు, లేదా ధనవంతుల కోసం లేదు, శ్రీమంతుల కోసం లేదు, ఎవరి కోసం రాలేదు. యేసుక్రీస్తు ఆయన వచ్చిన ఎవరికంటే పాపుల కోసం, జ్ఞానం లేని వారి కోసం, పేదల కోసం, నిషేధించబడిన వ్యక్తుల కోసం ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు. అందుకే దేవుడికి విరిగి నలిగిన హృదయం అంటే చాలా ఇష్టము. విరిగి నలిగిన హృదయంతో దేవుడిని ప్రార్థన చేయి, ఎంతగానో ఆయన ఆనందపడతారు. మనమంతా ఏంటిది, మనకి ఒక చిన్న అలవాటు ఏంటో తెలుసా, సంఘంలో ఏది ఇచ్చినా కూడా అందరికీ మందే ఏముండాలా, టాప్ ఉండాలి, అందరికీ పరిచయం మందే ఉండాలి, అందరికీ మందే ఏదో ఉండాలి. అది దేవుని గురించి కాదండి దేవునికి కావాల్సింది. దేవుడు నీతో నుంచి సంఘం ఒక అడగలే, దేవుడు నీతో నుంచి ఏంటండి బంగారు అడగలే, దేవుడు నీతో నుంచి విద్యార్హతను అడగలే, దేవుడు నీతో నుంచి నీ యవ్వనాన్ని అడగలే, దేవుడు నీతో నుంచి నీ అందాన్ని అడగలే, దేవుడు నీతో నుంచి నీ టాలెంట్ అడగలే. దేవుడు ఏమడిగాడు తెలుసా, నువ్వు నలిగిపోయావా, కృంగిపోతున్నావా, నీ జీవితం మోసపోయబడిందా, నీ జీవితాన్ని అనేకులు ఉపయోగించుకొని నిషేధించారా, నీవు యూజ్లెస్ గా పడి ఉన్నావా, నిన్ను ఎవరు కూడా పట్టించుకోకపోతున్నారా, నువ్వు కృంగిపోతున్నట్టయితే, నువ్వు కన్నీరు కాస్తున్నట్టు, నువ్వు దుఃఖంతో ఉన్నట్టయితే, నీ జీవితాన్ని పాడైపోయినట్టయితే నా దగ్గర రా, నీ జీవితాన్ని సరి చేస్తాను, నీ జీవితాన్ని సరి చేస్తాను. ఒకసారి టయోటా కార్లో ఒక శ్రీమంతుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. ఏంటండి, టయోటా కార్లో ఒక శ్రీమంతుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాడు. తన బిజినెస్ మ్యాన్. ఆ బిజినెస్ మ్యాన్ ఆ టయోటా కార్లో వెళ్తున్నాడు. అంటే అక్కడ టయోటా బాడీకుండే అనమాట. ఆ టయోటా కార్లో వెళ్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి పోతున్న సమయంలో ఆ కార్ చెడిపోయింది. ఏమైంది, చెడిపోయింది. మెకానిక్ అంటే కార్ నడుపుతున్న డ్రైవర్ కిందకి దిగి కార్ పరీక్షిస్తున్నాడు. ఏమైంది కార్ అంటే ఏమైందని చెప్పేసి పరీక్షిస్తున్న సమయంలో ఆ డ్రైవర్ కి అర్థం కావటం లేదు. కానీ బిజినెస్ మ్యాన్ కిందికి త్వరగా వెళ్ళాలా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పేసి ఆయన్ని ప్రతిని పడుతుంది. అయిపోయింది సార్ 10 నిమిషం అని చెప్పేసి ఆయన చూస్తున్నాడు. కానీ ఆయన అర్థం కావటం లేదు. ఏంటండి, ఆ ఇంజన్ అంతా ఎప్పి చూస్తుండే అర్థం కావటం లేదు. ఆఖరికి ఆ బిజినెస్ మ్యాన్ వచ్చి ఆ ఇంజన్ ఇప్పి చూస్తే ఆ ఇంజన్ లో ఒక నట్టు ఏమైందంట, ఒక నట్టు లూజ్ అయింది. అందుకనే కార్ స్టార్ట్ కావటం. ఇప్పుడు కార్ డ్రైవర్ అడిగారు, అయ్యా నేను ఇంతసేపు వరకు ఆ కార్ని అట్లా చూసాను, ఇట్లా చూసాను, ఎక్కడెక్కడో వెతికి అన్ని చేశాను, కానీ నాకు అయింది అర్థం కాలేదు. ఒక్క సెకండ్ లో ఈ కార్ని ఏం చేసావంట, ఈ కార్ని స్టార్ట్ చేసేసి ఎలా సాధ్యమైంది అన్నాడంట. ఏమండి, ఎలా సాధ్యమైంది వచ్చింది దాన్ని. ఆవిడ ఒక శ్రీమంతుడు అంటాడు, ఏమాడి తెలుసా, ఈ కార్ తయారు చేసినండి నేనే, అందుకే నాకు దీంట్లో అబౌట్ ఏమంటే అన్నాను. బట్ ఈ విరిగి నలిగిపోయిన హృదయాన్ని క్రియేట్ చేసినట్టు ఎవరు, యేసయ్య. నీ హృదయం ఏమైతుందో దేవుడు తెలుసు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావు దేవుడు తెలుసు, నువ్వు ఎటువంటి మార్గం నడుస్తున్నావు దేవుడు తెలుసు, నువ్వు ఎటువంటి దేవుడిని ఆదరిస్తున్నావు దేవుడు తెలుసు, నువ్వు ఎటువంటి క్రియలు జరిగిస్తున్నావు సమస్తము దేవుడు తెలుసు. అందుకని ఈ యొక్క నిరీక్షణ దేవుడే ఉండాలా. నీ హృదయాన్ని దేవుడు కడుతున్నాడు కనుక నీ జీవితాన్ని ఏం చేయాలంటే దేవుడికి అప్పగించాలా. ఈ 4 ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో ఖచ్చితంగా మనం ఏమవుతామంట, పెయిన్ నుంచి, హార్ట్ కామన్ మీ జీవితం నుంచి. ఎవరేమన్నా కూడా మనం ఏం కావంట, హార్ట్ కామన్ అంటే పెయిన్ మనం తెచ్చుకుని నొప్పి బాధ మంది. ఒకటి ప్రార్థించాలా, రెండోది ఏం చేయాలంట, లంఘన నిరీక్షణ, ఆత్మకు లంఘన నిరీక్షణ మనలో ఉండాలా. మూడోది ఏమంటే నిరీక్షణ కలిగి చూసుకుంటారా. 4వది ఏంటంట, యేసుక్రీస్తు ప్రభువు మనకు మన జీవితంలో ఆశీర్వదించడానికి స్థలం ఇవ్వాలి. హల్లెలూయా. ఈ 4 ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో మనం ఖచ్చితంగా మన జీవితాన్ని ఏం చేసుకుంటామో దేవుని దగ్గర ఉంచుకోవడానికి ఇష్టపడతాం. లోకం అంతా ఒక ఎత్తు అయితే నీ దేవుడు ఒక ఎత్తు.
లోకాన్ని చూసి నువ్వు భయపడవద్దు, లోకం నిన్ను చూసి భయపడాలి. సువార్త చెప్పంటే భయం. పాస్టర్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, హిందూ పరిషత్ వాళ్ళు వచ్చారు, అందుకనే స్టాప్ చేశారు. ఏం చేసామంట? ఇంకొంచెం ఓకే అది పక్కన పెట్టేసి ఇంకా తెలుసా? లేదు పాస్టర్ గారు, ఎప్పుడెప్పుడే జస్ట్ కోలుకుంటున్నాం కదా, ఎప్పుడెప్పుడు ప్రయత్నించడం స్టార్ట్ చేయడానికి ఇష్టపడుతుండగా స్టార్ట్ చేయాలి. మనం అన్ని ఇవేం పక్కన కథలో ఉంటాయి. కరెక్టా? అదే ఏమైనప్పుడు కూడా మనం ఏం చేయాలంట? ఈ హార్ట్ నుంచి మీరు ఒకవేళ హార్ట్ అయినట్టయితే, మీరు ఒకవేళ బాధపడుతున్నట్లయితే మీ నొప్పిని త్రేసివేసే వాక్యం ఏమి ఇప్పుడు చూసాం కదండి. యెరెమీయా 33:3, హెబ్రీయులు రాసిన పత్రిక 6:19. ఆమెటికి నిర్గమకాండము 14:14. కీర్తన 34. ఈ వాక్యం చదువు, ఖచ్చితంగా నీలో ఉండే నొప్పి దేవుడు తీసివేస్తాడు. దేవుడు యొక్క వాక్యాన్ని ఏం చేయాల్సి వచ్చింది. కళ మూసుకుందాం, ప్రార్థించుకుందాం. వాక్యాన్ని ధ్యానించుకుంటూ వాక్యం కోసం ప్రార్థించుకుందామండి. సోదరుడు విజయ్ ప్రార్థించడం ముందు చేసుకుంటున్న వాక్యం ధ్యానించుకున్న వాక్యం కోసం. మహా ఉపకారమైన ప్రభా, ఘన కార్యములతో నింపడిన దేవానికి స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ వాక్ ద్వారా మా దగ్గర మాట్లాడిన నా దేవానికి స్తుతులు స్తోత్రాలు ప్రభా. దేవా, ఏ అంశం అయితే వినిపించావు తండ్రి, ఏ అంశాలు 4 అయితే మాకు వినిపించావు ప్రభా. ఆ అంశాల కొరకు ప్రార్థిస్తున్నాక దేవా, దాంట్లో ఘన కార్యములతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం దేవా. విశ్వాసముతో దేవా మేము జీవించే భాగ్యంతో జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా. నొప్పి అనే మాకు జీవితంలో మాకు కలుగు చేసావు తండ్రి. ఏ వాక్కులు ప్రభా మీరైతే మాకు ప్రకటించారు తండ్రి. దేవా, మంచి వర్తమానం అయితే విన్నాము ప్రభా. మా హృదయంలో భద్రపరిచిన కృపాని కనికరాలను దయచేయండి ప్రభా. దేవా, వస్తున్న బిడ్డలు ప్రభా, దేవా ఈ వాక్కు ద్వారా వాళ్ళు దిద్దుపరిచే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఏ నొప్పులతో వచ్చారో ప్రభా, యేసు నామములో ప్రభా నీ ప్రయాణ ద్వారా ప్రభా ఈ బిడ్డలు దీవించిన ప్రభా. నీవే కనికర పూర్ణగాను, బలవంతుడుగాను, శక్తివంతుడుగాను కాచి కాపాడిన ప్రభా. దేవా, ఏ ప్రయాణాలు అయితే ప్రభా నీవు ఆశ్రయించుకున్నావు, ఆరోగ్యపరుచున్నావు ప్రభా. నీవే మా కనికర పూర్ణగా, కనికరవంతుడిగా మమ్మల్ని దీవించి మన ప్రభా. ఇప్పుడు ఉన్న బిడ్డలందరి కృపాశయమని, కృపా కనికరంతో నింపివేమని దేవా నీ మందిరంలో మేము అడుగు పెట్టుచుండగా ప్రతి దినమునందు ప్రభా శాంతి సమాధానములతో నింపివేమని యేసు నజరేతు నామములో అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు పరిశుద్ధ వందనాలు. ఎంతమందికి వాక్యం అర్థమైంది? అర్థమైంది నిజంగానే. లేదంటే ఇంకోసారి చెప్తాం వాక్యం. ఒకటి అయితే టైం గంట సేపు చేసుకున్నామండి. భాష చేస్తుంటే వాక్యం కదా. హల్లెలూయా. ఓకే, వార కార్యక్రమంలో ఎవరైనా ప్రార్థన కొడుకులు ఏర్పరచుకోవడం తెలియచేయండి. వాళ్ళ కుటుంబంలో ప్రార్థన కొడుకులు ఉంటాయి. శుక్రవారం శ్రీ విద్య మరియు విజయ్ వారి ఇంట్లో ప్రార్థన కొడుకు ఉంటుంది. శనివారం అదే రీతిగా తులసి ఆంటీ వారి ఇంట్లో ఉంటుంది కనుక మీరందరూ కూడా పాల్గొని చేసుకుంటున్నాం. శుక్రవారం చెప్తాను, అడ్రస్ చెప్తాను. హల్లెలూయా. ఓకే, శుక్రవారం విజయ్ మరియు శ్రీ విద్య వారి ఇంట్లో ప్రార్థన కూడిక ఉంది. స్థలం వచ్చేసి యాక్చువల్ ఇక్కడ ఏది పాటిమరం గుడి వెనక ఉండేది కాదు. ఇప్పుడు విశ్వనాథపురం 1st క్లాస్ 2nd క్లాస్ 3rd క్లాస్ సముదాయ భవనం ఉంది కదా, దాని వెనక సైడ్ గ్యాస్ నంగాల్సి వాళ్ళ ఇంటి పక్కలో. శనివారం రోజున దుర్గాని గారి యొక్క జ్ఞాపకార్థ కూడిక ఉంటుంది. యాక్చువల్లీ అది సండే ఉండేది కదా, సండే ఉండేది, వాళ్ళు ముందుగానే చేసుకుంటుంటే. శనివారం ఎన్ని గంటలున్నా? పొద్దునే. విజయ్ మీది సాయంకాలం పొద్దున? సాయంకాలం. మరి సాయంకాలం శుక్రవారం వచ్చే సాయంకాలం, శనివారం వచ్చి పొద్దునే ఉంటుంది కనుక మీరందరూ కూడా ప్రేమపూర్వకంగా రావాలని